హైదరాబాద్ ఉప్పల్ సెగ్మెంట్ పరిధిలోని నాచారం ఎర్రకుంట చెరువులో గుర్రపు డెక్క తొలగింపు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. నాచారం బాబానగర్ ఏరియాలో పెరిగిన దోమల బెడదపైన స్థానికులు ఉప్పల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పరమేశ్వర్ రెడ్డికి వినతిపత్రం ఇచ్చారు. డీఈ ఆధ్వర్యంలో చెరువులో చెత్తను తొలగించే పనులను స్పీడప్ చేశారు. తమ సమస్యలపైన సకాలంలో స్పందించిన కాంగ్రెస్ నేతలకు, అధికారులకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. చుట్టుపక్క స్లమ్ములన్నీ కూడా ఎంతో అల్లాడిపోతున్నాయి దోమల దెబ్బకు. 100 కోట్ల ఫండుతో ఇప్పుడు మన జవహర్ నగరు శ్మశాన వాటికి కానీ చెనిగిచెర్ల కానీ ఇవన్నీ కూడా వర్క్ స్టార్ట్ చేసినామని అతను చెప్పంగా నేను కూడా విన్నా. ఈరోజు పరమేశ్వర్ రెడ్డి గారు మన ఉప్పల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొబ్బరికాయలు కొడుతున్నాడంటే ఓ పరమేశ్వర్ రెడ్డి గారి పుణ్యంతోనే కొడుతున్నాడు. ఆయన ఏదో వచ్చి ప్రజాప్రతినిధిగా కొబ్బరికాయలు కొడతాడండి. శాంక్షన్ చేసేటివన్నీ కూడా 100 కోట్లు. ఇవాళ గత 10 ఏళ్ళ నుంచి ఎవరయ్యా రేషన్ కార్డు ఇచ్చింది? ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్దలు రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన గొప్ప నినాదంతో పోయి గత 10 ఏళ్ళ నుంచి అని ఉద్యోగాలే కావచ్చు, ప్రపంచంలో కనివిరిగని ఒకటేసారి రైతుల పట్ల చూపించిన ప్రేమ, రైతు భరోసా, అదేవిధంగా నిరుద్యోగులకు వేలాది మంది కుటుంబాలకు ఉద్యోగం కల్పిస్తూ మరి రాబోయే కాలంలో కూడా ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి అన్ని వర్గాలు న్యాయం చేస్తాడని చెప్పి